బ్రహ్మాండం బదలైపోయిందిలే. ఈ సత్రం కట్టించిన పుణ్యాత్ముడు ఎవడో గానీ నరకానికి మాత్రం పోడు. అమ్మడు ఎవడాడు? చెంగయ్య గారు. చెంగయ్య పుత్తూరా? కాదు, చిత్తూరు. నాలుగో తాళం. ఆరేమిటి? తాళం అంటే వేసే తాళం కాదు, వేసే తాళం. వాడు నేను చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నాం. నేను పాడుతూ ఉంటే వాడు నాలుగో తాళంలో వాయించేవాడు. కాస్త చూస్తావా? కచేరీ చేసుకుంటాం. లోపం లేదు. ఆయన ఏదో పెద్ద గాఢ జరిగింది కానీ బయటికి రాడు. అలాగా అమ్మడు లోపలేపు గలాట నేనే చేస్తా. జాగ్రత్త, నీ ఆటలు ఇక్కడ సగం. మర్యాదగా తెల్లవాళ్ళకి డబ్బు కట్టు. డబ్బా నా దగ్గర ఎక్కడ ఉంది? నేను చెంగయ్యతో మాట్లాడాలి. అదేం కుదరదు. ఇవాళ నుంచి 4 రోజులు పళ్ళని తోవాలి, అంట్లు తోమాలి. ఇంకా నయం, వచ్చిపోయే వాళ్ళకి పనులు మొదలేదు. కాసేపు ఉంటే అది కూడా చేయాల్సి ఉంటుంది. దేవుడు, అబ్బాయికి మోసం చేసినందుకు నా రోగం టంకున కుదిరింది. వంటిల్లు ఎక్కడ బాబు? నేను వంటింటికి తీసుకుపోని. ఇంత బతికి ఇంటి వెనకాల వచ్చినట్టు. ఇక్కడికి తెచ్చాడు. గుర్తుపెట్టు. నేను చెప్పేది విను. బుద్ధి గట్టిది నీ పనిచేశాను, కానీ ముందుగా వచ్చినందుకు ఒక మంచి రహస్యం తెలుసుకున్నాను. ఆ చిత్తూరు చెంగయ్య గారు ఇక్కడే ఉన్నమాట. ఎక్కడ తెచ్చాడు? కానీ పెద్ద గలాట చేస్తే కానీ బయటకు రాట. ఇదిగో మానం పోయినా మంగళసూత్రం మాత్రం భద్రంగా తెచ్చాను. ఎవరండి వీడు? మీవాడా? వాడు వీడు అన్నామంటే మర్యాద దక్క చెబుతున్నాను. అబ్బాయి ఒక 3 వారాలు ఎక్కడ చూద్దా ఈ సంగతి. ఈరో నీ 3 వారాలు నా దుస్తులు, టోపీ వగైరా అన్ని పంపించు. అలాగే ఏటా దూదు? దూరం కదా పచ్చి మోసం. ఇక్కడికి వచ్చినోడు ఒక్కడు ఏమీ పట్టుకుపోడు, నెత్తిన గుడ్డేసుకొని పోవడమే. అవును, ఆ చెంగయ్య ఏదైనా గలాటా జరిగితే కానీ బయటికి రాడన్నావు కదా? అవునా భయ, ఒక 4 వారాలు గలాట చెప్పేస్తాం. ఇప్పుడు కాదులే, ఆ గలాటా ఏదో మంచి కోసం మంచిగానే చేద్దాం. రా చెప్తా. కాయ 1 కారు 6 12 కాయ రాజా కాయ 7 మీద 5 1 మీద 4 5 4 8 మీద 1 3 మీద 6 3 నా బంగారం 3 నా 3 మీద 30 వరహాలు. 6 మీద 5 వరాలు. 5 మీద 4 4 6 వరాలు. 1 మీద 4 అదే 8 మీద 2 వరాలు. 3 3 మీద మొత్తం కట్టాను. కాచే మోగాడుంటే కాయండి. ఏం లేదురా, తిప్పు తుప్పు వదిలిపోతుంది. 3 ఇవ్వు డబ్బు. డబ్బులకి డబ్బుకి ఇప్పుడు
ఎవరు నువ్వు? ఏమిటిదంతా? పగ, ప్రతీకార జ్వాల. నేనెవరో తెలియకుండా నువ్వు చావకూడదు. మీరు చిత్తావత చేసి చంపిన కొత్త కొమరయ్య గారి కుమారుడు. నీతో పాటు సచ్చిన వాళ్ళు నలుగురు అవుతారు. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నా జీవితం బాగుంటుందని అనుకోకు. నాకంతా తెలుసు. నీకు నువ్వే గిరిగేసుకుంటున్నావు. ద్రోహం అంటే నీకు పడదు. నిన్ను నమ్మొచ్చిన నాకు నువ్వు ద్రోహం చేయలేవు. ఒక హత్య కాదు, 100 హత్యలు చేయి. నేను భయపడ్ను. ఏదో నీ రూట్ మారిపోయింది, నీ వల్ల నా జీవితం చెడిపోకూడదని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నమ్మిన వాళ్ళ